బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. స్పాట్ నుంచి అధికారులు వెళ్లిపోయేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఫెన్సింగ్ తొలగించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు రైతులు. కాసేపట్లో దీనిపై విచారణ చేపట్టబోతోంది ధర్మాసనం. బహదూర్గూడలో భూముల వ్యవహారం చినికి గాలివానగా మారిన విషయం మనకు తెలిసిందే. బహదూర్గూడ భూములపై ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు రైతులు. స్పాట్ నుంచి అధికారులు వెంటనే వెళ్లిపోవాలి, తక్షణమే అక్కడ వేసిన ఫెన్సింగ్ ని తొలగించేలాగా ఆదేశాలు ఇవ్వాలని రైతులు ఆ పిటిషన్ లో కోరారు. మరి కాసేపట్లో ఈ పిటిషన్ పై విచారణ జరపబోతోంది ధర్మాసనం. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం ఇస్తారు. ప్రణీత, ఎన్ని గంటలకి ఈ పిటిషన్ మీద విచారణ మొదలవుతుంది? మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో రానుంది. జస్టిస్ విజయసాయి రెడ్డి బెంచ్ లో ఈ పిటిషన్ సంబంధించిన వాదనలు కొనసాగనున్నాయి. అయితే శనివారం రోజు నుండి కూడా బహదూర్గూడ వద్ద ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు గత కొన్ని రోజులుగా దీక్షలు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు నేపథ్యంలో ల్యాండ్ అక్వైజేషన్ కోసం వచ్చినటువంటి అధికారులు అక్కడ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. సో ఈ ఫెన్సింగ్ ని పూర్తిగా అక్కడ నుండి తొలగించాలి. అండ్ సేమ్ టైం హైడ్రాతో పాటు ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా స్పాట్ నుండి తొలగించేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా నలుగురు రైతులు, బహదూర్గూడకు సంబంధించినటువంటి రైతులు వీళ్ళందరూ సో ఈ పిటిషన్ లో ప్రధాన ప్రేయర్ గా వీళ్ళు పేర్కొన్నారు. ఈ గతంలోనే అంటే శనివారం సాయంత్రం రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి పోలీసులపైకి ఒకసారిగా రైతులు ఆగ్రహంతో దాడి చేసేటువంటి నేపథ్యంలో దాదాపు 36 మంది రైతుల మీద కూడా పోలీసులు కేసు పెట్టినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ అన్ని అంశాల నేపథ్యంలో అధికారులను తక్షణమే అక్కడ నుండి వెళ్లిపోవాలి, సేమ్ టైం తమ భూముల్లో ఏర్పడినటువంటి ఫెన్సింగ్ ని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ పిటిషన్ ని వేశారు. కాసేపట్లోనే జస్టిస్ విజయసాయి రెడ్డి దీనిపైన విచారించనున్నారు. రైట్ ప్రణీత.